హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ పదాధికారులు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నేతలు భేటీ అయ్యారు. కులగణన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తున్నారు. సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. అంటే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగుతోంది. సమావేశంలో ప్రధానంగా కుల గణన చేయాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది. జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే విధంగా బీజేపీ కార్యాచరణను రూపొందిస్తుంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణనకు సంబంధించి బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. ఇక కులగణనలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఆ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు బహిరంగంగానే వ్యతిరేకించారు. ఇక బీసీల జనాభాను తగ్గించి చూపించారు రేవంత్ సర్కార్ అని చెప్పేసి ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాకుండా ముస్లింలను బీసీలో చూపించి బీసీ జనాభా పెరిగింది అన్నట్టుగా ప్రచారం కూడా చేశారని చెప్పేసి బీజేపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఇక కేంద్రం చేపట్టినటువంటి జనగణనలో కులగణనలకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలి, ప్రజల్లోకి ఈ అంశాన్ని ఎలా తీసుకెళ్లాలి అనేది నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక కిషన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారనే చెప్పాలి. 15 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క బూత్ లెవెల్ కి సంబంధించినటువంటి నేతలు క్షేత్రస్థాయిలో వాళ్ళకు సహకరించి పూర్తి స్థాయిలో జనగణనలో భాగంగా కులగణన చేసే విధంగా సహకరించాలి, పార్టీ పరంగా ఏ విధంగా వాళ్లకు సహకరించాలి అనే అంశాలకు సంబంధించి కూడా చర్చించి దిశానిర్దేశం చేయబోతున్నారు. మొట్టమొదటిసారిగా బీజేపీ పూర్తి స్థాయిలో జనగణనలో భాగంగా కులగణన చేసింది అనే క్రెడిట్ దక్కించుకునేలా ఈ కార్యక్రమం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అన్న ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. ఇక ఈ సమావేశం తర్వాత కూడా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇక వీటితో పాటుగా స్థానిక అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో భాగంగా ఎటువంటి కార్యాచరణను రూపొందించాలి. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి కూడా కార్యాచరణలో భాగంగా కిషన్ రెడ్డి స్వయంగా మూసీ బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించడమే కాకుండా ఒక రోజు రాత్రి నిద్ర చేశారు. సో ఇటువంటి కార్యక్రమాలను రూపొందించే దిశగా కూడా కార్యాచరణను రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలో వచ్చే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేసేలా ఉండాలి అని చెప్పేసి కూడా నేతలకు ఆయన సూచనలు చేస్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పలు కీలక అంశాలను నేతల దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో బలంగా ఉంటేనే రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కార్యక్రమాలలో పాల్గొనాలి అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి నేతలకు సూచించినట్టు తెలుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.